హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పద్మ. ఈరోజు మన టీవీలో ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చానండి. కథలోకి వెళ్ళిపోదామా? ఆ కథ పేరు ఉల్లిపాయ శివుడు, ఆనియన్ అండ్ గాడ్ స్టోరీ. మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు కంట్లోంచి నీళ్ళు వస్తుంటాయి కదా, దాని గురించి ఒక గమ్మత్తైన స్టోరీ తెలుసుకుందామండి. సరే అండి, కథలోకి వెళ్ళిపోదామా? ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నదీ స్నానము చేసి శివాలయంకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది. చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుంచి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, లేవు, ఎందుకింత బాధపడుతున్నావు? నీ బాధకు కారణం ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు. ఓ పరమశివ, నీకు ప్రణామములు అని నమస్కరించింది. నా ప్రాణస్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు స్వామి. అది నా బాధ అని తన బాధను విన్నవించుకుంది. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ. ఈ కథ మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.